దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరొకసారి వాక్యం ధ్యానించడానికి దేవుడు తన అత్యున్నతమైన కృపను మన పట్ల చూపుతున్నందుకు దేవునికి స్తోత్రం. ఆ వినుట వలన విశ్వాసము కలుగుతుంది కాబట్టి అనుదినము, అనుక్షణము దేవుని వాక్యాన్ని మనం వింటూ దేవుని సన్నిధిలో ఆనందించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. వాక్యమైన దేవుడిని గురించి మనం వింటున్నాము కాబట్టి మన జీవితాలు చక్కపరచుకోవడానికి వాక్యం అనే యొక్క గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అద్దములో మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క దినమున మరొకసారి మీ ముందుకు వాక్యంతో నేను వస్తూ ఉంటున్నాను. పిల్లల కొరకు చేయవలసిన ప్రార్థనలు. హల్లెలూయా. ఈరోజు మనమందరము కూడా అనునిత్యము మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డల పట్ల భారము కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాం? వారి అభివృద్ధి కావాలని, వారికి మంచి జ్ఞానము కావాలని, బలము కావాలని, వారు ఆశీర్వదింపబడాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అవును, యేసుప్రభు కూడా అన్నాడు, అమ్మా నా కొరకు ఏడవద్దండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. అనగా ప్రార్థన చేయండి అని చెప్పాడు. అవును, ప్రార్థన మనకు ఒక కంచె వలె వారిని కాపాడుతుంది కాబట్టి అనునిత్యము మన బిడ్డల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని హెచ్చరిస్తూ వచ్చినాడు. నీకిచ్చిన బహుమానము, నీకిచ్చిన స్వాస్థ్యము కొరకు నువ్వు ఎల్లవేళలా దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. అవును, ఏ రీతిగా మనము ప్రార్థన చేయాలా? పిల్లలు దేవుడు నిర్దిష్టమైన హృదయము కలిగిన వారిగా ఉండాలని మనము ప్రార్థన చేయాల. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనములో దావీదు అంటాడు, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దిష్టమైన హృదయము దయచేయము, ఒక స్థిరమైన హృదయమును దయచేయము అని ప్రార్థించాలి. అవును, సొలొమోను మహారాజు కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడు నేను చేయదలుచుకున్నానో ఆ మందిరాన్ని నా కుమారుని ద్వారా కట్టాలనుకుంటున్నాను కాబట్టి దేవా నిర్దిష్టమైన చంచల బుద్ధి కాకుండా స్థిరమైన మనసు కలిగిన వానిగా ఏ పనైతే నువ్వు ఆయనకు అప్పగించబోతున్నావు దానిని చేయలాగున అతనికి సహాయము చేయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు నీ పిల్లల కొరకు నిర్దిష్టమైన హృదయం వారికి కావాలని నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టే తల్లిగా తండ్రిగాను ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలు పాపము చేసి హృదయములో దేవుని దూషించుకున్నట్లు మనము ప్రార్థించాలి. ప్రతిరోజు ఉదయమే లేచి యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే వారు పాపము చేసిన వారిగా ఒకవేళ వారి హృదయాలలో నిన్ను గురించి వారు దూషించుకుంటారేమో ప్రభా, ఆ రీతిగా నా బిడ్డలు ఉండకుండా ఉండాలి అని ప్రార్థన చేశాడు. కాబట్టి వారి హృదయములలో వారు పాపము చేసిన వారిగా ఉండి దేవునికి దూరమైపోతారో ఒకసారి గమనించి ప్రతి దినము నీ బిడ్డల కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగాను ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు దేవుని సన్నిధిని బ్రతుకున్నట్లుగా అనగా రక్షణ పొందుకున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. అవును, ఇది తల్లిదండ్రులకి దేవుడిచ్చిన ఒక బాధ్యత. నీ పిల్లలు రక్షణ లేకుండా ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందేమో కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అవును, అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిలు కొరకు దేవుణ్ణి అడిగారు. ఆదికాండము 17వ అధ్యాయంలో మనము చూస్తాం. ఆదికాండము 17వ అధ్యాయము 18-20 వచనాల్లో మనం చూసినట్లయితే అబ్రహాము ఇష్మాయిల్ నీ సన్నిధిని బ్రతుకున్నట్లు ఆయనకు అనుగ్రహించమని దేవునితో చెప్పగా దేవుడు అతని మొరను విన్నాడు. హల్లెలూయా. అతని మొరను విని ఇష్మాయిలును దేవుడు ఆశీర్వదించాడు. ఇష్మాయిలును దేవుడు బలపరిచాడు, ఒక గొప్ప జనానంగా చేశాడు. ఈ దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చే దేవుడు కాబట్టి ఇదిగో నీ పిల్లలు దేవుని సన్నిధి బ్రతుకున్నట్లుగా, ఎక్కడ లోకంలో బ్రతుకున్నట్లుగా కాదు, విచ్చలవిడిన జీవితం బ్రతుకున్నట్లుగా కాదు, అల్లరితో కూడిన ఆటపాటలతో బ్రతుకున్నట్లుగా కాదు, కానీ దేవుని సన్నిధిలో నీ పిల్లలు బ్రతకాలి, వారికి రక్షణ కావాలని తల్లిదండ్రులుగా నువ్వు వారి కొరకు ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు జవాబును దేవుడు ఇవ్వబోతూ వచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిల్లల విడుదల కొరకు మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఈరోజు చాలా మంది కుటుంబాలలో పిల్లలు మరి అనేక విధములైన ఇహలోక సంబంధమైన శోధనలకు, ఇహలోక సంబంధమైన మరి ఆకర్షణలకు లోనై బంధకాలలో చిక్కుకొని ఉంటున్నారు. ఆ బంధకాలలో నుంచి విడిపించడానికి మన చేత అయితే కాదు కానీ
యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే విడిపించగలిగిన దేవుడు కాబట్టి ఆ దేవుని వైపు మనము చూసి నా పిల్లల విడుదల కొరకు సహాయము చేయి ప్రభు అని దేవుని అడిగే తల్లిగా తండ్రిగా మనం ఉండాలి. అవును, మార్కు సువార్త 7వ అధ్యాయము 26వ వచనంలో ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తన బిడ్డకు పట్టిన దయ్యమును వల్లగొట్టమని ఆమె వేడుకొనెను. ఆమె వేడుకొట్టు ఉంది, యేసు ప్రభు ఆమెను పట్టించుకోలేదు. కానీ ఆమె వదులుకోకుండా పట్టుదలగా అడుగుతూనే వచ్చింది, అడుగుతూనే వచ్చింది. ఆ విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆ యొక్క బిడ్డకు విడుదలను దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క సమయంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు, ఒకవేళ నీ పిల్లలు బానిసత్వములో, బంధకాలలో, మరి శోధనలలో పడిపోయి ఇదిగో త్రాగుడు, జూదము, వ్యభిచారం, వ్యసనములో వారు ఉన్నారేమో, డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారేమో, భయంకరమైన స్థితిలో వారు ఉంటున్నారేమో, విడుదల పొందలేక సాతాను యొక్క పన్నాగములో, సాతాను యొక్క ఉచ్చులో, సాతాను యొక్క బంధకాలలో వారు బంధింపబడినట్టయితే, ఓ తల్లి, ఓ తండ్రి, ఇదిగో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నా. ఆ తల్లి ఏ రీతిగా అయితే యేసు ప్రభు వెనక వచ్చి ఆయనను వదలకుండా పట్టుదలతో అడిగిందో, దేవుని సన్నిధిలో నీ బిడ్డల విడుదల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఏదైతే పాపముతో వారు నింపబడి ఉన్నారో, ఏ పాపం అయితే వారిని చుట్టుకొనిందో, ఆ పాపం నుంచి విమోచన, విడుదల నా బిడ్డలకు కావాలని నువ్వు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడైతున్నా. నీ బిడ్డలకు ఆయన విడుదలనిచ్చే దేవుడిగా ఉంటున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విడుదలనిచ్చే దేవుని మనము కలిగి ఉంటున్నాం. నా ప్రియ సోదరుడా, సోదరి, నీ బిడ్డలు దుఃఖములో, వేదనలో, బాధలో ఉంటే చూస్తూ ఊరికే ఉండేవాడు కాదు కదా. అయ్యో నా బిడ్డ ఈ పరిస్థితుల్లో ఉంది కదా అని వారికి నువ్వు ఎంతో వేదన పడతావు, కన్నీరు కారుస్తావు. ఆ కన్నీరు ఏదో నువ్వు దేవుని సన్నిధిలో కాచినట్లయితే దేవుడు నీ బిడ్డలకు విడుదలనిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిల్లల పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో మనం ప్రార్థించాలి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8 నుంచి మరి 12 వచనాల దాకా ఇక్కడ ఒక భార్యాభర్తలు మనము చూస్తూ వచ్చినాం. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి వారు దేవుని యొక్క దూత ద్వారా వారు ఒక ఆజ్ఞను పొందుకున్నారు. ఏమంటే మీకు ఒక కుమారుడు పుడతాడని. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించింది గనుక ఆ స్త్రీ పొలములో కూర్చునిగా దేవుని దూత ఆమెను దర్శించాను. అవును, మనోహను అతని భార్యను దేవుని దూత దర్శించారు. ఇదిగో మీకు ఒక కుమారుడు పుడతాడు అన్నాడు. అవును, ఆ కుమారుడు ఏ రీతిగా ఉంటాడు అంటే, ఆ కుమారుని యొక్క ఆ యొక్క దేవుడు ఏ రీతిగా ఆయన పట్ల ఏ ప్రణాళిక ఉందో ఆ దూత ద్వారా ఆయన తెలుపుతాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, కావున ఆ యొక్క దేవుని దూత చెప్పిన మాట రీతిగానే వారు సంసోనుకు జన్మనిచ్చారు. ఆ పిల్లవాడు మరి ఆ యొక్క నాజీరు చేయబడిన వాడిగా మనము చూస్తూ వచ్చినాము. కాబట్టి అనేక దినములు ఆ పిల్లవాని కొరకు ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులు ఒక కుమారుని కన్నారు. ఈ రోజు నీకు పుట్టిన నీ పిల్లలు ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ప్రణాళిక వారి పట్ల నువ్వు దేవుని అడిగి ప్రార్థించాలా. అవును, ఈ రోజు మనము మన ప్రణాళికలు వేసుకుంటున్నాం. నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీరింగ్ కావాలి, నా కొడుకు లా చేయాలి, నా కొడుకు ఆ పని చేయాలి, ఇంజనీరింగ్ కావాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించాలి, అబ్రాడ్ లో ఉండాలి, బాగా డబ్బులు సంపాదించాలి అని నువ్వు ప్రణాళికలు వేసుకుంటున్నావేమో. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగిన దేవుడు నీ బిడ్డను. కాబట్టి ఆ బిడ్డ పట్ల దేవుని ప్రణాళిక ఏమైందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? దేవుని ఎప్పుడైనా అడిగావా? దేవాని చిత్తము నీ ప్రణాళిక బిడ్డ జీవితంలో నెరవేర్చబడిను గాక అని ఎప్పుడైనా నువ్వు అన్నావా? ఒకవేళ నీ బిడ్డ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడేమో. ఏ రీతిగా అయితే సంసోను ద్వారా ఫిలిస్తీన్ల నుంచి మరి ఇజ్రాయెలుకు విజయం కావాలని దేవుడు కోరుకొని ఆ ప్రణాళికలు సంసోను తీసుకొని వచ్చాడో, ఒకవేళ ఈ లోకానికి అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు నీ బిడ్డలను వాడుకోవాలనుకున్నాడేమో. మరి ఆ ప్రణాళిక ఏదో నువ్వు తెలుసుకొని నీ బిడ్డలు ఆ మార్గంలో నడిపించడానికి నువ్వు ప్రయత్నము చేస్తూ వచ్చినావా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ నీ పిల్లల కొరకు నువ్వు ఏదైతే ప్రణాళిక ఉందో దాన్ని నువ్వు తెలుసుకోవాల్సిందిగా దేవుడు కోరుకొచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉండాలని మనము ప్రార్థించాలి. అవును, మన పిల్లలు ఆత్మీయమైన స్థితిలో ఉండాలి అని మనం ప్రార్థించాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 21 వచనం వరకు ఇక్కడ ఒక తల్లి తన 2 కుమారులు తీసుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిందండి. అవును, ఆమెకి ఎంత ఆశ ఉందంటే ఆమె యొక్క ఆశను దేవుడు చూశాడు. అవును, మనము కూడా మన పిల్లలు ఏదో కావాలని, ఏదో చేయాలని, ఎక్కడో ఉండాలని మనం ఆశపడతాం. కానీ ఈ తల్లి ఆమె ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆమె ఆశపడింది. ఏమని ఆశపడిందంటే, జబెదాయి కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేశాను. ఏమంటే ఆమె అడుగుతుంది, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపును, ఒకడు నీ ఎడమ వైపును కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనేనొచ్చు. ఎంత ఆశ కలిగింది.
దేవుని రాజ్యముతో కూడా వచ్చినప్పుడు ఒకరి కుడి పక్కన ఒకరి ఎడమ పక్కన ఉండాలని ఆమె కోరుకుంటుంది. అంటే ఆత్మీయమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో, ఎదిగిన స్థితిలో వాళ్ళు ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఈరోజు అటు ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. శుభము కలుగునట్లుగా ప్రార్థించాలి. అవును, యెషయా గ్రంథము 8:21లో నీ పిల్లలకు ఏది కూడా కీడు కాకుండా ప్రతిదీ శుభము కలుగునట్లుగా ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా పని చేసేటప్పుడు వారిని మరి దూషిస్తారు, అవమానిస్తారు. వారి యొక్క ఆలోచన ఏముందో తెలుసుకోకుండా వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారు. కానీ అది కాదు. ఒక తల్లి, ఒక తండ్రిగా నీ బాధ్యత శుభము పలకాలని దేవుడు కోరుకుంటున్నా. శుభము కలుగులాగున నువ్వు ప్రార్థించాలి. నీ బిడ్డ అభివృద్ధి పొందలాగున నువ్వు ప్రార్థించాలి. నీ బిడ్డ ఉన్నతమైన స్థితికి రావాలని నువ్వు ప్రార్థించాల్సిందిగా దేవుడు కోరుకొచ్చున్నా. మరి అదే రీతిగా పిల్లలు ఆశీర్వదింపబడిలాగున ప్రార్థించాలి. కొంతమంది పిల్లలను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారండి. ఎందుకు తెలుసా? ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థించాలని ఆశపడ్డారు. అవును, ఈరోజు నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఆశపడాలి. అవును, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు కదా మన దేవుడు. నా యొక్క ఆశలను దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి నీ పిల్లలు ఆశీర్వదింపబడలాగున అనునిత్యము నువ్వు ప్రార్థించే తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మాకు తెలిసిన ఒక తల్లి ఉందండి. ఆమె పేరు సుశీలమ్మ గారని. ఆమె మా అత్తగారు ఎప్పుడు కూడా కుటుంబాల కొరకు, పిల్లల కొరకు ఆమె దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూనే ఉంటుందండి. నా కుమారుని నువ్వు ఆస్వాదించు, నా బిడ్డలను ఆస్వాదించు, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా బిడ్డలను దీవించు ప్రభువా, నా బిడ్డలను ఆస్వాదించు ప్రభువా, నా బిడ్డలకు సమస్తాన్ని దయచేయి ప్రభువా అని ఒక తల్లిగా ఆమె తన బిడ్డల కొరకు ఎల్లవేళలా ప్రార్థించే తల్లిగా ఉంటుంది. ఏ ఇంట్లో ఉంటుందో ఆ కొరకు, ఏ ఇంట్లో ఉంటుందో ఆ బిడ్డ కొరకు ఆమె ప్రార్థిస్తుంది. ఈ రోజు ఆమె కుటుంబాలలో అందరినీ దేవుడు ఆస్వాదించాడు. ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడండి. ఎంత గొప్ప ధన్యత కదా. అలాగా ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి ఈ కాలంలో? అయ్యో, నీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో కూడా పట్టించుకోలేని స్థితిలో కొంతమంది ఉంటున్నారు. కానీ ఇదిగో కుమార్తెలు దేవుడిచ్చిన బహుమానం కాబట్టి ఆ పిల్లల జీవితాలలో ఆశీర్వాదాలను నువ్వు చూడాలంటే, ఆ పిల్లలు అభివృద్ధి కావాలంటే, ఆ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, ఆ పిల్లలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇదిగో ఓ తల్లి, ఓ తండ్రి, నీ ప్రార్థన అవసరమైంటున్నది. కాబట్టి నీ బిడ్డల కొరకు ఎల్లవేళలా నువ్వు ప్రార్థించే తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకోచున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి అట్టి నిర్ణయం నువ్వు తీసుకొని నీ బిడ్డల యొక్క బాగోగుల కొరకు నిర్దిష్టమైన హృదయం వారికి ఉండాలని, మరి అదే రీతిగా పాపము చేయకుండా, దేవుని దూషించకుండా, మరి అదే రీతిగా దేవుని సన్నిధిలో వాళ్ళు బ్రతుకున్నట్లు, వారి విడుదల కొరకు, వారి యొక్క ప్రణాళిక కొరకు, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో వారు ఉండడానికి, మరి శుభము కలిగినట్లు, వారు ఆశీర్వదింపబడినట్లు నువ్వు వెళ్ళలా నువ్వు ప్రార్థన చేసేవారిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.